అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటాయి ఫేస్బుక్లో వీటిట్లో కూడా. మీకు ఇన్ని వందల రూపాయలు అంటే మీకు ఏమైనా ఫ్రెండ్స్ పెంచుకోవాలనుకుంటున్నారా, సబ్స్క్రైబర్లు పెంచుకోవాలనుకుంటున్నారా, ఇంత డబ్బులు ఇస్తే 1000 రూపాయలు ఇస్తే ఒక 25 మంది వస్తారు, ఒక 50 మంది వస్తారు, 10,000 రూపాయలు ఖర్చు పెడితే ఒక 500 మంది వస్తారు. ఇట్లా ఇది పెయిడ్, ఓపెన్ పెయిడ్. అది అక్కడ ఏం చేస్తారు, ఇక మనకి ఒక లింక్ వస్తుంది, ఎస్ఆర్ నో అని కాకుండా ఎస్ అన్నట్టే మనం నొక్కాల్సిన పరిస్థితి వస్తుంది, లేదా ఆటోమేటిక్గా తీసుకెళ్ళి ఆ లిస్ట్లో మనల్ని పడేసేస్తారు. అట్లాంటిది ఇప్పుడు నేను లైకులు కొట్టిన, లేకపోతే నన్ను ఫాలో అయ్యేవాళ్ళు ఓకే, నేను ఫాలో అయ్యేవాళ్ళు ఓకే, కాని వాళ్ళు అనేక మంది ఇది ఎట్లా వస్తుంది నాకు అకస్మాత్తుగా అంటే వాళ్ళు మనకి రుద్దుతున్నారు. అది దానికి పే తీసుకుంటున్నారు వాళ్ళు. ఇదే ఇప్పుడు వాస్తవంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో జరిగింది. అయితే ఎవరిచ్చారు డబ్బులు వీళ్ళ కోసం? ప్రమోషన్. వీళ్ళకి సంబంధించి ఈ ఫేస్బుక్లో, ట్విట్టర్లలో సబ్స్క్రిప్షన్కి, ఇన్స్టాలో సబ్స్క్రిప్షన్కి ఎవరిచ్చారు వీళ్ళకి పేమెంట్ వీళ్ళ తరపున అన్నదే ఇప్పుడు భారత ప్రభుత్వం మెటాని అడుగుతుంది. మెటా తప్పు జరిగిందని ఒప్పుకుంటోంది, పెయిడ్ ప్రమోషన్స్ కాసిపడ్డామని ఒప్పుకుంటోంది, కానీ ఎవరిచ్చారన్న డీటెయిల్స్ మాత్రం బయటపెట్టట్లా.